నమస్తే పబ్లిక్ ఎట్లున్నారు అంత మంచిగా కదా నేను కూడా మంచిగా ఉన్నా టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట చెప్పనీకి వచ్చిన ముచ్చట ఏంటంటే ఓ పబ్లిక్ ఈ ముచ్చట విన్నరా ముచ్చట చెప్పు వెన్నలా విన్నామో లేదో మేము చెప్తాం అని అంటారా అయితే ముచ్చట ఏంటిదంటే ఇప్పుడు మనం తీర్థయాత్రలకు వెళ్ళినాం అనుకో లేదా మన చుట్టాల ఇంటికి వెళ్ళినాం అనుకో ఎట్లా పోతాం ఉల్లా ఎట్లా పోతాం వెన్నెలా నడుచుకుంటా పోతామా ఏమన్నా దగ్గర ఉంటాయి ఆ చుట్టాల ఇల్లులు దేవుళ్ళ గుళ్ళు అని అంటారా అంత గరం కాకుండ్రి ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన ఇండ్ల చుట్టాల ఇంటికి పోయినా దేవుని దగ్గరికి పోయినా కూడా ఎట్లా పోతాముల్లా బస్సులలోనో కారు ఉంటే కార్లలోనో ఆటోనో లేకపోతే మనకు బైకులు ఉంటాయి అందరికీ స్కూటీలు ఉంటే స్కూటీలలో పోతాం వెనకటి కాలంలో అయితే ఎడ్ల బండి కట్టుకొని పోయేటోళ్ళు ఎంత దూరం అయినా అయితే ముచ్చట ఏంటంటే ఇక బాగా దూరం ప్రయాణం అయితే రైల్లోనే వెళ్తాం కదుల్లా రైల్లో పోతే జల్దీన పోవచ్చని కదా ఫ్లైట్ ఎక్కే అంత స్తోమత ఉండదు కదా కొంతమందికి అందుకోసమని ఎక్కువ దూరం ఒకవేళ 2 రోజులు 3 రోజులు గడువు పడితే గిట్ట రైళ్ళల్లో ఎక్కువ మంది పోతారు కదుల్లా ఓ వెన్నెలా ముచ్చట చెప్తా అని గివన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటారా అయ్యో ఇదే ముచ్చటుల్లా పూర్తిగా ఇనుండ్రి గప్పుడే కదా మీకు సమజవుతుంది అయితే రైలు ఎక్కేటప్పుడు ఫోన్ చూసుకుంటా మాట్లాడుకుంటా పోయిండ్రు అనుకో రైల్వే అధికారులు శిక్షతో పాటు జరిమానా కూడా వేస్తారంట నువ్వు జాగ్రత్త నిజమే ఇంకా ఇదే కాకుండా ఇంకా రైల్వే ట్రాక్స్ పక్కకు నిల్చొని సెల్ఫీలని ఇంకా దిగుతారు కదా బాగా మూతవర్లు ఉంటారు చూడండి సెల్ఫీలు దిగుతారు షార్ట్ ఫిలిమ్స్ అని గట్లనే ఫోటోలని రీల్స్ అని ఇన్స్టాగ్రామ్ బాగా ఫేమస్ అవుతుంది కదా రీల్స్ అని అట్లనే ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఇగో ఇసొంటివి ఏతే రైలు దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఆ చుట్టుపక్కల కానీ స్టేషన్ దగ్గర చేతే గిట్ట మస్తు ఘోరంగా ఇరుక్కపోతారులా ఎందుకు వెన్నెలా అని అంటారా ఎందుకంటే రైల్వే అధికారులు ఏమంటున్నారంటే హెచ్చరిస్తున్నారు మెయిన్గా అక్కడ చెయ్యొద్దు కంపల్సరీ అదుపులోకి తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు తప్పకుండా ఇవేవి జరగకుండా పాటించాలని కూడా అన్నారు అధికారులు పబ్లిక్ బాగా గుర్తుంచుకోండి అక్కడున్న ఆ జాగాలలో అయితే ఎట్టి పరిస్థితుల్లో పోకుండా చెయ్యకుండి సరేనా